వడ్లవల్లేరులో సమస్యలు అంటే అన్నీ చాలా ఉన్నాయి. ఎక్కువగా నాకు తెలిసిన తాగునీరు సమస్య ఉందండి. ప్రతి వాడగట్టు కూడా తాగునీరు పంపు అనేది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కావాల్సింది. ఏంటంటే ఎన్ని గవర్నమెంట్లు మారినా అది మటుకు మారలా. డ్రైనేజీ సమస్య ఒకటి ఉంది. రోడ్లు కూడా చాలా మట్టుకి బాగా పాడైపోయినాయి. ఇప్పటికప్పుడు కొత్త రీమోడలింగ్ కూడా చేయించట్లా. అది గవర్నమెంట్లు మారుతున్నాయి కానీ మెయిన్ ప్రాబ్లం అనేది తాగునీరు సమస్య అనేది మారలా. ఎండాకాలం అయితే బాగా అది. చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఉన్నాయంటారా? చదువుకున్న వాళ్ళకి ఇక్కడ మన గుడ్లవల్లేరులో లేవు అంటే ఇక్కడ లేనిది కాదు, అసలు రాష్ట్రం మొత్తం మీద లేవు. ఏం చేయాలంటారు ఉద్యోగాలు రావండి గవర్నమెంట్కి? గవర్నమెంట్ ఏం చేయాలి, కొత్త ఉద్యోగాలు ఇప్పించాలి. కొత్త ఉద్యోగాలు ఇప్పించాలంటే పాత అని ఖాళీలు చూసుకోవాలి. ఈ పరిపాలన అనేది ఏంటంటే మామూలుగా అంతంత మాత్రంగానే ఉంది. అది ఇప్పుడు మేము పథకాలు ఇస్తాం కదా, అభివృద్ధి మెల్లిగా ఎద్దులు అంటున్నాడు, దాని గురించి మీ కామెంట్ ఏంటి? పథకాలు ఎవరికి అందుతున్నాయండి? పథకాలు ఎవరు ఇమ్మన్నారు? దేనికి? జనాల కాళ్ళు చేతులు లేవా? కష్టపడుకోలేరా? ఇప్పుడు ఆ పథకాల డబ్బులు కూడా మానేతి మీద వేసేది. ప్రతిది రూపాయి అలా చేస్తే సరిపోయిందా? ఏ పథకాలు ఉంచాలి, ఏ పథకాలు తీసేయాలి, ఏ పథకాలు తీసేసి అభివృద్ధి చేయాలంటారు? అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కొన్ని పథకాలు పెట్టాడు, అవి చాలు జనాలకి. నాకు తెలిసినంతవరకు వైఎస్ రాజశేఖర రెడ్డి పెట్టిన పథకాలు చాలు. ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలన్నీ కూడా అనవసరమే. తీసేస్తే అది మామూలు ప్రజలకి నిత్యావసర సరుకుల మీద ఉన్న ధరలు అనేవి తగ్గుతాయి. వాటిని తీసేస్తే వాటిని ఎంతైనా గవర్నమెంట్కి కొద్ది రూపాయి పథకాలు ఇచ్చే రూపాయి వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి మా మీద రుద్దేది అనేది తక్కువగా ఉంటుంది. అది ఏదైనా ఇప్పించుకోండి. ఆ రాష్ట్ర అభివృద్ధిగా చేసేది ఆ డబ్బుతో ప్రజలకు ఊరికెత్తే ఏమొచ్చింది? మా మీద పడేది. ఇప్పుడు 10 మందిలో 3 ఎత్తున్నాడు, మిగతా 7 కూడా డబ్బులు కట్టాల్సిందేగా. అది ఫైనల్గా ఇప్పుడు 20 ఏళ్ళుగా అక్కడ కొడాల నాన్నగారు ఉన్నారు, కొత్తగా వెనుగల రాము గారు వచ్చారు. ఈసారి ఎవరు వస్తే అభివృద్ధి చేస్తారని మీరు ఫీల్ అవుతున్నారు? అభివృద్ధి అంటే ఇప్పుడు మామూలుగా వెనుగల రాము గారు వచ్చారు, ఆయన జోబులో డబ్బుతోనే మొన్న మొలకలో వానాకాలంలో అన్ని కాలువలన్నీ నిండిపోతే ఆయన డబ్బులతోనే మరి రైతులకి ఉపయోగపడేటట్టు కాలువలు తవ్వించాడు. మన కొడాల నాని గారు అంటే ఇంట్లో బయట రాలా 4 రోజులు. తెలియదే ఉంది, అందరికి తెలిసిందే ఇది. అయితే ఏంటంటే ఇప్పుడు నేనైతే ఒకటి గెలవరుగా, బయట టాక్ ఏంటంటే వెనుగల రాము అనే ఉంది. అది మార్పు వచ్చింది ఆల్రెడీ. పవన్ కళ్యాణ్ సొంత డబ్బులు ఖర్చు పెడతాడు, వెనుగల రాము సొంత డబ్బులు ఖర్చు పెడతా అంటారా? పవన్ కళ్యాణ్ దారి మాకు తెలియదులే కానీ ఆయన మొత్తం రాష్ట్ర అభివృద్ధి కాదు. మాకు ఉడ్లవల్లి ప్రాంతంలో మట్టుకే మామూలుగా ఇది మా నియోజకవర్గంలో మట్టుకు వెనుగల రాము ఆయన సొంత డబ్బులు ఖర్చు పెడుతున్నాడు అని జనాల ఒపీనియన్. కాబట్టి వెనుగల రాము వస్తాడని బయట టాకు. Please like and subscribe Eagle Andhra.